హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఇది హర్షికమ్మ బర్త్‌డే కేక్ అన్నమాట. అయితే చాక్లేట్ బేస్ మొత్తం తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాస్టింగ్ ఎలా చేశాను అనేది వీడియో చూసేద్దాం. ఇక వీడియోలోకి వచ్చేసేయండి. చాక్లేట్ బేస్ మాత్రం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అంతకుముందు మన ఛానల్‌లో కూడా ఉన్నట్టుంది అనుకుంటా. సరిగ్గా గుర్తులేదు నాకు. ఒకవేళ లేకపోతే ఒకసారి క్రాస్ చెక్ చేసి ఈసారి వీడియో పెడతాను. అయితే చాక్లేట్ బేస్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దీన్ని బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ చేస్తున్నాను. మాక్సిమం కూల్ కేక్స్ చేస్తానండి. నార్మల్ కేక్స్ చేయను. ఎందుకంటే నార్మల్ కేక్ అనేసరికి మనకి బటర్ యూస్ చేయాలి. బయట అయితే గనక డాల్డావి యూస్ చేస్తారు ఐసింగ్ షుగర్ వేసి. నాకు డాల్డా యూస్ చేసినవి అయితే అస్సలు నచ్చదు. బటర్ యూస్ చేసిన ఏదో లైట్ గా అయినా తింటా కానీ డాల్డా యూస్ చేసినవి మాత్రం అస్సలు బాగోదు. తగులుతూ తింటుంటే కూడాను నోటికి కొంచెం అది ఎలాగంటే చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా తగులుతూ ఉంటాయి. ఏమో అది నాకు నచ్చదు అనమాట ఫ్లేవర్. అది కాక అది మన హెల్త్ కూడా మంచిది కాదనమాట. ఇక ఫైనల్ గా వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఒక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బేస్ ని 3 లేయర్స్ గా తీసుకోవాలన్నమాట. మనం తీసుకున్న హైట్ ని బట్టి తీసుకోవాలన్నమాట. మాక్సిమం మన తీసుకున్న లేయర్ ఒక్కొక్కటి ఒక 1/2 ఇంచ్ ఉండాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడాను ఒక 1/2 ఇంచ్ లోపలే ఉండాలన్నమాట. ఇప్పుడు క్రీమ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పర్లేదు, కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కేక్ బేస్ ని ఒక 3 లేయర్స్ గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద కొంచెం కేక్ బోర్డ్ కి కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత కేక్ అనేది కదలకుండా అప్లై చేసుకున్న తర్వాత ఒక బేస్ పెట్టుకోవాలి. ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత దాని మీద షుగర్ సిరప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత నేను స్ట్రాబెర్రీ క్రష్ అండ్ అలాగే వైట్ చాకో చిప్స్ వేసాను అనమాట. అవి కూడా వేసేసి చక్కగా మొత్తం 2 లేయర్స్ కూడాను దీంతోనే ఫిల్ చేసుకోవాలి. ఫైనల్ గా మనం 3rd లేయర్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. అయితే బై మిస్టేక్ నేను ఏం చేశానంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను అనమాట. కేక్ ని చేద్దాము అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇది కేక్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, బట్ చేయాలి అని అనుకున్నాను. మనం కేకులు ప్రిపేర్ చేసి హోమ్ బేకర్ అయ్యండి నా ఇంట్లో దానికి చేసుకోకపోతే ఎలాగా, అందుకని చెప్పేసి ప్రిపేర్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అప్పటికప్పుడు కాబట్టి విప్పింగ్ క్రీమ్ కూడా అయిపోయిందని బయటకు వెళ్ళి విప్పింగ్ క్రీమ్ తెచ్చాను. అది తెచ్చే లోపల కరిగిపోవడం వల్ల నాకు కేక్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది. అదే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. నేను వేసిన డిజైన్ ఏమో అక్కడ నిలబడట్లేదు అనమాట. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నాక దాన్ని మరీ మెల్ట్ అయిపోకూడదు, అలా అని చెప్పేసి మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం వాటర్ స్టేజ్ లోకి రాగానే దాన్ని ఇంకా బాగా చల్లగా ఉండగానే మనం బీట్ చేసేసుకోవాలన్నమాట. బీటింగ్ కూడా నాకు చాలా టైం పట్టేసింది. అదేంటంటే కూలింగ్ తగ్గిపోయింది కాబట్టి బీటింగ్ కూడా టైం పట్టేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ 3 లేయర్స్ పెట్టేసుకున్న 3rd లేయర్ ని కూడా వాటర్ తో సోక్ చేసేసుకోవాలి. వాటర్ తో సోక్ చేసేసుకున్న తర్వాత నాకు క్రమ్ కోట్ ఇచ్చుకోవడానికి కూడా టైం లేదనమాట. అందుకని చెప్పేసి డైరెక్ట్ కోటింగ్ ఇచ్చేసాను. మొత్తం ఫినిషింగ్ చేసేసి నేను ఇట్లా కార్డ్ తో క్రిస్ క్రాస్ గా పెడుతున్నాను అనమాట. గీతలు అలా పెట్టేసి డిజైన్ చేస్తున్నాను. అయితే నేను ఒక వెబ్సైట్ లో చూసాను, గూగుల్లో సెర్చ్ చేసిన ఇమేజ్ ప్రకారం నేను చేస్తున్నాను అనమాట. క్రిస్ క్రాస్ గా పెట్టేసి ఆ 2 లైన్స్ కలిసిన మిడిల్ పాయింట్ దగ్గర నేను ఒక గోల్డెన్ బాల్ పెట్టేశాను అనమాట. ఆ చుట్టూరు అలాగే ఫిల్అప్ చేసుకొని వచ్చేసాను. ఈ కేక్ లో వాడే నేను గోల్డ్ బాల్స్ అయినా సరేను, లేదంటే వైట్ బాల్స్ అయినా సరే, ఇవి 2 వచ్చేసి ఏడుబుల్లి చాక్లెట్ బాల్స్ ఏనండి. 2 కూడా చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం అన్ని ఒకసారి బిగినర్ కి ఏమేమి కావాలన్నవి నేను ఒకసారి నెక్స్ట్ వీడియోస్ లో మీకు గనక కావాలి, బిగినర్ కి ఏ కేక్ ఐటమ్స్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్వి కొంచెం ఉన్నా చాలండి, మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా నేను ఆ వీడియో షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేసేసుకున్నానండి. నార్మల్ నాజిల్ పెట్టాను అనమాట. మనము క్రమ్ కోట్ ఆ టైంలో ఏ నాజిల్ అయితే యూజ్ చేస్తామో ఆ నాజిలే పెట్టాను. కేక్ థీమ్ మొత్తం వైట్ కలరే అనుకున్నాను అనమాట. అందుకని నార్మల్ విప్పింగ్ క్రీమ్ తోనే ఇస్తున్నాను అనమాట. ఇటు సైడ్ వచ్చేపాటికి ఇంకా నాకు ఇంకా జారిపోతా ఉంది, క్రీమ్ అంతా లూజ్ అయిపోయి జారిపోతా ఉంది. అందుకని చెప్పేసి అక్కడ ఎలాగో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, అది కాక దాన్ని నిలబడలేకపోతుంది అనమాట. మనకి బటర్ అనుకోండి చక్కగా నిలబడుతుంది, ఇది విప్పింగ్ క్రీమ్ కాబట్టి జారిపోతూ ఉంటది. నేను వైట్ చాక్లెట్ కొంచెం గ్రేట్ చేసేసి దాన్ని చిన్న చిన్నగా వేసేసాను. తర్వాత అంతకు ముందు నేను క్రిస్మస్ కేక్ పెట్టాను చూసారా. క్రిస్మస్ కేక్ లో క్రిస్మస్ ఆయన గడ్డానికి వాటికి ఏదైతే నాజిల్ వాడానో ఆ నాజిల్ తో కింద చుట్టూరు అవుట్ లైన్ ఇచ్చేసాను. సేమ్ అదే నాజిల్ తో పైన ఫ్లవర్ డిజైన్ ఇచ్చాను అనమాట. ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దాని మధ్యలో చెర్రీస్ పెట్టాను. అయితే చెర్రీస్ కూడాను మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలండి జాగ్రత్తగా. ఒక్కొక్క చోట ఏంటంటే మనకి డ్రై చెర్రీస్ ఇచ్చేస్తారు. నేను రీసెంట్ గా తీసుకున్న చెర్రీస్ మాత్రం చక్కగా ఆ సిరప్ లో మనకి ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. తర్వాత నేను కొంచెం చాక్లెట్ గనాష్ తీసుకొని నేను హర్షికమ్మ నేమ్ రాసేసాను అనమాట. నేమ్ ఒక్కటే రాశాను. నా దగ్గర అలాగో హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్యాగ్ అవుట్ పెట్టేశాను అనమాట. ఫైనల్ గా వైట్ చాక్లెట్ ఎడిబుల్ బాల్స్ వేసేసి హర్షికమ్మ నేమ్ మీద మొత్తం కేక్ మొత్తం ఫినిష్ చేశాను అనమాట. మీకు కనుక కేక్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి.